మీద కూడా ఒక బ్లాక్ స్పాట్ ఉంది చిలకలపూడిలో. డిమార్ట్ హౌసింగ్ రోడ్ ఒకటి బ్లాక్ స్పాటా? ఈరోజు కృష్ణా జిల్లా చిలకలపూడి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ శాంతి భద్రతలన్నీ చాలా బాగా ఉన్నాయి. మేజర్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏం లేవు డిస్ట్రిక్ట్లో కానీ ఇక్కడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. మెయిన్ కొద్దిగా అర్బన్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఇది బార్డరింగ్ టు విజయవాడ సిటీ, తర్వాత అటు గుంటూరు జిల్లాకి బార్డర్ ఉండడం వల్ల ఈ నేరస్తులు, ఈ ప్రాపర్టీకి సంబంధించిన నేరస్తులు వచ్చి ఇక్కడ ఈజీగా దొంగతనం చేసుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అందుకని ఇంటర్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ అనేది చాలా అవసరము. విజయవాడ సిటీ పోలీస్ తోటి, అటు బాపట్ల జిల్లా పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఈ దొంగతనాన్ని పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే మనకి చాలా సీసీటీవీ కెమెరాస్ కూడా పెట్టడం జరిగింది ప్రభుత్వం వారు. దీంట్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా పెట్టారు. అంటే అన్ని రైల్వే స్టేషన్స్లో, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో ఈ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టారు. సో దాని నుంచి కూడా మాకు అలర్ట్స్ వస్తున్నాయి. రెగ్యులర్గా ఈ ప్రాపర్టీ క్రైమ్ చేసే దొంగలు కానీ లేదా మిస్సింగ్ కేసెస్లో ఏదన్నా ఉంటే మనం ఫీడ్ చేయొచ్చు. ఈ సిస్టమ్స్లో ఫీడ్ చేస్తే ఇది వెంటనే అలర్ట్స్ వస్తాయి. ఎక్కడన్నా అటువంటి పర్సన్స్ ట్రేస్ అవుతే మనకు వెంటనే అలర్ట్ వస్తుంది. దాని ద్వారా కూడా రెగ్యులర్గా వీళ్ళకి డిస్ట్రిక్ట్ పోలీస్కి మనం అలర్ట్స్ ఇస్తున్నాం. సో ఇటువంటి టెక్నాలజీ కూడా ఉపయోగించి మనము ఈ దొంగతనాలు కానీ లేదా మిస్సింగ్ కేసెస్ కానీ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. దాన్ని భవిష్యత్తులో రోజు కూడా డైలీ మాకు అలర్ట్స్ వస్తున్నాయి. అది వెరిఫై చేసి వీటిని తగ్గిస్తాము. తర్వాత ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా మేము చాలా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ బ్లాక్ స్పాట్స్ అన్నీ కూడా మేము గత 3 సంవత్సరాలు 23, 24, 25 సంవత్సరాలు జరిగిన అన్ని రోడ్ యాక్సిడెంట్స్ గురించి కూడా డేటాని మేము అనాలిసిస్ చేసి ఈ కృష్ణా జిల్లాలో దాదాపు 54 బ్లాక్ స్పాట్స్ మేము గుర్తించడం జరిగింది. ఇక్కడ ఈ చెర్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక బ్లాక్ స్పాట్ ఉంది. ఈ డిమార్ట్ హౌసింగ్ బోర్డు రింగ్ వరకు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయని ఇక్కడ గుర్తించడం జరిగింది. ఆల్రెడీ ఇక్కడ జిల్లా ఎస్పీ గారు ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి చాలా చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఎప్పటికప్పుడు వెహికల్ చెకింగ్ చేయడము, ఈ స్పీడ్ కంట్రోల్ చేయడానికి ఈ బ్యారికేడింగ్ పెట్టడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల గత 2-3 నెలలుగా కొద్దిగా యాక్సిడెంట్స్ డిక్రీజింగ్ ట్రెండ్ కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో దాన్ని కంటిన్యూ చేసి రోడ్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం ఒక 10%, గత సంవత్సరం కంటే ఒక 10% తగ్గించడానికి మేము టార్గెట్ పెట్టుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొంత ఫండ్ ఇస్తామని చెప్పారు. ఈ రోడ్ చిన్న చిన్న రిపేర్స్ అంటే స్పీడ్ బ్రేకర్స్ ఏదైనా పెయింట్ చేయించడానికి, వార్నింగ్ బోర్డ్స్ పెట్టడానికి వాటి కూడా కొంత ఫండ్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అది కూడా తీసుకొని సద్వినియోగం చేసుకొని ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఈ సంవత్సరం 10% తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామండి. ఇక గంజాయి గురించి కూడా మీకు తెలుసు, ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ముఖ్యంగా పాత నేరస్తుల మీద నిఘా పెంచాలని డిసైడ్ చేసుకోవడం జరిగింది. కొద్ది రోజులు జైల్లో వచ్చి ఉంటున్నారు, మళ్ళీ వచ్చి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఎస్పెషల్లీ బార్డరింగ్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏఎస్ఆర్ జిల్లా, నైబరింగ్ డిస్ట్రిక్ట్ జిల్లాస్తో కూడా వాళ్ళతో కూడా కోఆర్డినేట్ ఈ పాత నేరస్తుల మీద బాగా నిఘా పెట్టి ఈ గంజాయిని బాగా కంట్రోల్లో ఉంది. ఇంకా పూర్తిగా దాన్ని ట్రై చేస్తాం. కృష్ణా జిల్లా మీరు చూస్తే గత ఈ మధ్య రివ్యూస్లో 2 రివ్యూస్ జరిగాయి. 2 రివ్యూస్లో కూడా క్రైమ్ బాగా తగ్గిన జిల్లాగా గుర్తించబడింది. రాష్ట్రంలోనే మొదటి 2 స్థానాల్లో ఉంది కృష్ణా జిల్లా. క్రైమ్ బాగా తగ్గింది. సో భవిష్యత్తులో కూడా దీన్ని ఇట్లా మెయింటైన్ చేసి ఈ సంవత్సరం అంతా
ఇంకా శాంతి భద్రతలు బాగుంటున్నట్టుగా మేము చర్య తీసుకుంటున్నాం. సార్ నేను కోర్టులో బాంబు ఆ కోర్టు బాంబు అది ఎవరో ఆకతాయిలు మెంటల్గా స్టేబుల్గా లేని పర్సన్స్ చేసినట్టుగా, అంటే ఆ మెయిల్ చదివితే ఆ విధంగా అనిపిస్తూ ఉంది. అతనికి మానసిక స్థాయి పరిస్థితి సరిగా లేక పెట్టినట్టు చూపిస్తూ ఉంది. అవన్నీ హార్ట్స్ కాల్స్, దాని గురించి ఎవరు కంగారు అవ్వాల్సిన అవసరం లేదు. దాన్ని సిస్టమేటిక్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. కేసు కట్టి అది ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ ఎవరు పెట్టారని కూడా మేము త్వరగా ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకుంటాం.